ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లిమిటెడ్ జయశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ ఆలూ కట్లెట్ నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్, రండి. ముందుగా మిల్ మేకర్ని నానబెట్టుకొని 5 minutes నానబెట్టుకోవాలి. అన్నాక దాన్ని పీస్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. కచ్చాపచ్చగా మిక్సీకి వేయాలి, జాస్తి నూనెగా వేసుకోకూడదు, కచ్చాపచ్చగా వేసుకోవాలండి. 2 ఆలూ తీసుకున్నానండి. 2 ఆలూస్ తీసుకున్నాను. 2 ఆలూస్ తీసుకొని బాయిల్ చేసుకొని దాన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు కొద్దిగా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. ఆలులోకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి మీ కారం తగినంత వేసుకోవచ్చండి. నేను కొంచెం స్పైసీగా కాబట్టి స్పైసీగా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, ½ స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా ½ స్పూన్ గరం మసాలా, ½ స్పూన్ ధనియాల పౌడర్, ఉప్పు మీ రుచికి తగినంత. ఇప్పుడు ఆ మిల్ మేకర్ని గ్రైండ్ చేసుకున్నామండి. కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్నాము. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తాం. ఇప్పుడు దీన్ని వేసుకొని అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బియ్యం పిండి 2 స్పూన్స్ వేసుకుందాం. పిండి 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు శనగపిండి 1 స్పూన్ వేసుకుందాం. శనగపిండి జస్ట్ ఫర్ బైండింగ్ వచ్చే కదా, అది బిజినెస్ వస్తుంది బియ్యం పిండి వేసే వల్ల. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్స్. కార్న్ఫ్లోర్ ఎంత వేస్తే అంత క్రిస్పీగా వస్తుందండి కట్లెట్. ఇప్పుడు డ్రై మిక్స్ చేసుకుందామండి. ఇట్లా ఫస్ట్ అంతా డ్రై మిక్స్ చేసుకుందాం. ఉప్పు కారము అంతా బాగా పట్టేట్లా డ్రై మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. కట్లెట్కి ఎట్లా సరిపడేంత కంటెన్సీలో యాడ్ చేసుకుందాం. చూడండి, ఇట్లా ముద్దలాగా తీసుకొని ఇట్లా వడలాగా ఇట్లా తట్టుకొని ఆయిల్లో తవ ఫ్రై చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టపడే కట్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ తవా ఫ్రై చేస్తాము, రండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఇంత అయితే సరిపోతుందండి ఆయిల్. ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కట్లెట్ ఇది మాదిరిగా వేసుకుందాం. మీరు కావాలంటే ఇంకా చిన్న కూడా వేసుకోవచ్చు. వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. మేమైతే ఇలా వేసుకుంటాం. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. అది సిమ్లో పెట్టుకొని తవా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు
ఒకటి ఇట్లా ఇంకోవైపు ఫ్రై చేసుకున్నాం. ఇలా తవా ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్ని బ్రెడ్ క్రమ్స్లో కూడా అద్ది వేసుకుంటారండి. మేమైతే బ్రెడ్ క్రమ్స్ వేయలేదు. చూడండి ఇట్లా వేసుకొని దీని దగ్గరలో సాస్ అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలు చాలా ఇష్టపడే ఆ మిల్ మేకర్ ఆలు కట్లెట్ రెడీ అయిందండి. నేను చేసిందే కట్లెట్ ఎలా ఉందనేసి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ ద్వారా మాకు తెలియజేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ ఒత్తితే మేమేం చేసే కొత్త వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.